సుందరానికి చుక్కలు చూపించాలని ఆనంద భైరవి నిర్ణయించుకుంటుంది. సుందరం చేసిన పనికి టెన్షన్ పడుతూ ఉంటుంది అనన్య. ఈలోపు చేతికొచ్చిన పిట్ట జారిపోయింది అని చెప్పేసి సుందరం టెన్షన్ పడుతుండగా తాళి కట్టిన భార్య ఎదురు పడుతుంది. ఈలోపు దాన్ని చూసి షాక్ అయిపోతాడు. ఏంటి, నన్ను వదిలేసి ఎక్కడెక్కడ తిరుగుతున్నావు? తాళి కట్టింది ఇందుకేనా అని నిలదీస్తూ ఉంటాడు. అసలు నువ్వెవడివిరా నా వెంబడబడడానికి? అదేంటి బావ అలా మాట్లాడుతున్నావు? తాళి కట్టి 7 అడుగులు వేసి ఇప్పుడు నన్ను కాదు అంటే అప్పుడు నా జీవితం ఏం కావాలి? నీ చేతిలో నా జీవితాన్ని పెట్టాను బావా అని విధంగా మాట్లాడుతుండగా, అరే బాబు నీకు దండం పెడతాండా, నా బతుకును ఇలా బస్టాండ్ చెయ్యకురా, అలాంటప్పుడు నా మెల్లో తాళెందుకు కట్టావు బావా అని విధంగా కాసేపు ఆడుకుంటూ ఉంటాడు. ఇది ఇలాగ ఉండదా? ఇక కాంచన ఈ విధంగా అనన్యతో అంటూ ఉంటుంది, అమ్మి క్లైమాక్స్లో జరగబోయే సీన్ ఏందో ఆడియన్స్కి చెప్తూనే ఉండాను, అయిన వాళ్ళు ముందుగానే అర్థం చేసుకుంటూ ఉండడు. ఎందుకంటే నువ్వు ముందు తెర మీద ప్లాన్ చేస్తూ ఉంటావు, ఆ తర్వాత ఆనంద భైరవి పై చెత్తు ఎత్తుతూ ఉంటుంది. జరగబోయే సీన్లో ఆడియన్స్ కూడా అర్థమవుతుందని ఎన్నిసార్లు చెప్పినా కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. అమ్మ నీ అరుపులను నన్ను ఇరిటేట్ చేయకు, ఇది కదమ్మీ జరగబోయేది. ఆ సుందరంగాడు కరెక్ట్గా ఉంటే ఈరోజు దామిని జీవితం సుందరం చేతిలో సర్వనాశనం అయిపోయేది. ఈ కుటుంబం దామిని కోసం ఏడుస్తూ ఓ మూలున పడుండేవారు. కానీ ఆ సుందరం వాడు చేసిన పనికి వాడిని చంపేసేంత కోపం వస్తుంది. వాడేం చేశాడమ్మీ? నువ్వు చెప్పినట్టే చేశాడు, కానీ సుందరం తప్పించుకున్నాడు. ఎందుకంటే పోలీసుల చేతిలో కాస్త వాడు దొరికితే అప్పుడు మన జాతకం కూడా బయటపడేది. మర్చిపోయినట్టున్నావమ్మీ అని కాంచన అంటుంది. ఎలాగైనా సరే అనన్య, ఈసారి ప్లాన్ మాత్రం ఈ సౌమ్యకు ఇంత జరిగినా ప్లాన్ అని పట్టుకొని యాలాడుతూ ఉండదు. ఏం ప్లాన్లు సౌమ్య? రోజు చేస్తూ ఉండరు, ఆఖరికి వచ్చే వరకు ఆనంద భైరవి చెప్పుతో కొట్టుకుంటూ తప్ప ఏమీ లేదు. అమ్మే ఇక ఇదంతా పక్కన పెట్టు, నువ్వు ఇంత బుక్క దొరుకుతుందంటే మూసుకొని ఉందాం. మళ్ళీ మొదటికి అత్తే అడక్క తినే బతుకవుతుందమ్మి, నేను మాత్రం అడక్క తినే దరిద్రంలోకి రానమ్మి అని కాంచన అంటుంది. ఈలోపు ఇది ఇలాగ ఉండగా పడుకొని తెల్లారిసరికి లేచేసరికి దర్శన్ పక్కన వెంటనే ఇక శరణ్య వణుకుతూ ఉంటుంది. ఒక్కసారిగా తన తల మీద చేయి పెట్టేసరికి ఒళ్ళంతా అమ్మవారు పూసుంటుంది. ఇక భయంతో హాల్లోకి వచ్చి అమ్మ అని చెప్పేసి అందరినీ పిలుస్తూ ఉంటాడు దర్శన్. ఏమైంది నాన్న అని చెప్పేసి ఈ విధంగా ఆనంద అడుగుతుంది. అమ్మ ఒక్కసారి గదిలోకి రామ్మ అని చెప్పేసి అందరూ కంగారుతో గదిలోకి వస్తారు. అమ్మ ఒక్కసారి శరణ్య నిప్పు జ్వరంతో వణికిపోతుందమ్మా, అంతేకాకుండా ఒకసారి తనని చూడు అని చెప్పేసేసరికి ఒళ్ళంతా జ్వరంతో కాకుండా ఒళ్ళంతా అమ్మవారి పూతతో ఉంటుంది. ఇక అమ్మవారు పూసిందానా, నేను వెంటనే పంతులు గారి దగ్గరికి వెళ్ళి కలిసి వస్తానని చెప్పేసి ఆనంద వెళ్ళి ఇక తను పూజాని కలవడానికి వెళ్తుంది. అక్కడ వేపాకు తీసుకొని వస్తుంది. ఆనంద భైరవి గుళ్ళోకి వెళ్ళి స్వామీజీని కలిసి వస్తుంది. ఈలోపు శరణ్య కోసం అని చెప్పేసి అమ్మవారు వచ్చారు అని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు వెంటనే పంతులు గారు ఈ విధంగా చెప్తూ ఉంటాడు. అమ్మవారు వచ్చింది, అమ్మవారి ఆగ్రహానికి బలి కాకుండా ముందుగానే మీరు జాగ్రత్త పడాలి. అమ్మవారిని వేపాకులు వేసి పడుకోబెట్టి ఇక ఎప్పటికప్పుడు ఇల్లు నీట్గా శుభ్రంగా ఉంచి దీపారాధన చేయాలి. అంతేకాకుండా తనకి ఇక ఏకంగా తన ఆగ్రహానికి మీరు బలి కాకుండా తనని శాంతించపరచాలంటే అఖండ దీపం నెత్తిన పెట్టుకొని ఇక ఇంట్లో పూజ జరిపించి ఉండాలి. దానికి మాత్రం ఎట్టి పరిస్థితుల యజ్ఞానికి భంగం కలిగితే అమ్మవారి ఇక ఉగ్ర రూపానికి బలి అవుతారు. దాన్ని మాత్రం ఇక జాగ్రత్తగా పాటించాలమ్మా అని చెప్పేసి ఆనంద భైరవికి పంతులు గారు చెప్తారు. ఈ పూజ ఎంత కఠినమైనా సరే నా కోడలి కోసం నేను చేస్తాను, అది మీరు చేసేది కాదమ్మా. తను కట్టుకున్న భర్త అఖండ దీపం నెత్తిలో పెట్టుకొని ఈ పూజ జరిపించాలి. అప్పుడే ఇక అమ్మవారు ఆ శాంతికి ఇక వెంటనే తను మనశ్శాంతి పడతారు. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలమ్మా అని చెప్పేసి పంతులు గారు చెప్పిన మాట ఇక ఇంటికి వస్తుంది. వేపాకులు వేసి ఇల్లంతా తుడిచి దీపారాధన చేసి అప్పుడు వెంటనే శరణ్ని తీసుకొచ్చి హాల్లో పడుకోబెడుతుంది. ఏమన్నారు అని చెప్పేసి ఆనందను అడుగుతుంది లీలావతి. అక్క అఖండ దీపం పెట్టాలట, అది ఎట్టి పరిస్థితిలో ఇక అది భగ్నం కాకుండా కాపాడాలట. ఒకవేళ అమ్మవారు ఆగ్రహానికి బలి కావద్దట. ఎంత కష్టమైనా సరే అక్క ఇది పూజ చేయాలి. అది ఎవరు చేయాలి ఆనంద? ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే? కాదక్క,
తన భర్త దర్శన్ చేత ఈ పూజ జరిపించాలి. ఎలాగైనా సరేమ్మా, నా భార్య కోసం ఎంత కఠిన పూజ అయినా సరే నేను చేస్తానమ్మా. ఇక తను తొందరగా కోలుకోవడమే కావాలి అని అన్న తర్వాత ఈలోపు అనన్య ఇక కాంచన సౌమ్య మాటలు వింటారు. ఇక పూజకు ఏర్పాట్లు చేయి దర్శన్ అని చెప్పేసిన తర్వాత, సరమ్మా నీ పూజకు నేను ఏర్పాట్లు చేస్తాను అన్నయ్య, సరే అని చెప్పేసి ఇద్దరు కలిసి పూజకు ఏర్పాట్లు చేయడానికి వెళ్తారు. వాళ్ళు అనుకున్న ఆ పూజ భగ్నం చేసి అప్పుడు ఆ శరణ్ను చంపేదాకా చేయాలి అనే విధంగా అనుకుంటూ ఉంటుంది అనన్య. అవును, ఎలాగైనా సరే ఆ పూజను భగ్నం చేయాలని చెప్పేసి సౌమ్య అనన్య ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తారు. ఈలోపు పూజకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. అంతేకాకుండా రోజు ఇంట్లో పొగ దీపారాధన అన్నీ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఇక కావాలని చెప్పేసి చక్కగా రెడీ అవుతూ ఉంటుంది ఎవరు, అనన్య. ఆ రెడీ చూసి ఆనంద భైరవి, ఎగిసి పడుతున్నావు, ఇంట్లో ఎవరున్నారు చూడు, అమ్మవారు పూశారు, మనం ఎంత నియమ నిష్టలతో పూజ చేస్తే అంత బాగుంటుంది. ఏంటి ఇప్పుడు తనకి అమ్మవారు వచ్చారని చెప్పేసి నేను నియమ నిష్టలు పాటించాలా? ఎందుకంటే మనుషులతో పెట్టుకుంటున్నావు, కానీ దేవుడితో పెట్టుకుంటే బ్రతకలేవానన్య. నీ ఎగిసి పడితే రేపు నీ ప్రాణం తీయడానికి కూడా వస్తుందని కల్లేరు చేస్తుంది ఆనంద. ఒక్కసారి ఉలిక్కి పడుతుంది. అయినా దాంతో మాటలేంటి ఆనంద? వెళ్ళి పూజకు ఏర్పాట్లు జరిగాయి, ఇక వెళ్ళి మన ఆ కార్యక్రమం చూద్దాం. ఇక అమ్మ నువ్వు ఇక్కడ ఉంటావు కదా అని సీతమ్మని అడుగుతుంది. నేను జాగ్రత్తగా చూసుకుంటానమ్మా అని చెప్పేసి అందరు కలిసి గుడి దగ్గరికి వెళ్తారు. ఇక అఖండ దీపం దర్శన్ చేతుల మీద పెట్టి నెత్తి మీద పెట్టుకొని ఇక ప్రదక్షిణాలు 101 ప్రదక్షిణ చేయాలి. ఒక్క ప్రదక్షిణ మిస్ అయినా కూడా ఇక అమ్మవారి ఆజ్ఞకు బలైతారని చెప్పేసి పంతులు గారి మాట పెట్టుకుంటారు. అప్పుడు ఈ పూజను ఎలాగైనా ఆపాలని చెప్పేసి అక్కడికి సౌమ్య వస్తుంది. సౌమ్య వచ్చిన టైంలో వెంటనే దీపారాధన చేస్తూ ఆనంద భైరవి పూజలు చేయించిన తర్వాత అప్పుడు పంతులు గారు తన భర్తను అఖండ దీపం నెత్తిలో పెట్టుకోమని చెప్పేసి అన్న తర్వాత వెంటనే దర్శన్ తడి బట్టలతో నెత్తిలో అఖండ దీపం పెట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ నా భార్య చల్లగా ఉండాలి, తనకి అమ్మవారు పోవాలని చెప్పేసి ఈ విధంగా కోడుకుంటూ అలా గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తుండగా ఆ సమయంలో కావాలని చెప్పేసి ముసుగు వేసుకొని వచ్చినట్టుగా ఇక సౌమ్య వస్తుంది. ఆ ముసుగు ఇక అన్ఎక్స్పెక్టెడ్గా ఎదురుపడి తన నెత్తి మీద ఉన్న అఖండ దీపం కింద పడితే చేసిన ఫలితంలాగే కరిగిపోతుందని ప్లాన్ చేస్తుంది. ఆ సమయంలో అమ్మవారు ఊరుకుంటుందా? మనుషులు ఊరుకున్న అమ్మవారికి ఆగ్రహాన్ని బలైపోతారు. వెంటనే అమ్మవారు ప్రత్యక్షమవుతారు. అప్పుడు ఇక తన చేసే పనికి ఫలితం లేకుండా చేస్తుందని అమ్మవారి రూపంలో ఒక ఆవిడ వస్తుంది. ఆ సమయంలో దర్శన్ గుడి చుట్టూ తిరుగుతూ లోపలికి వెళ్ళి ఇక మళ్ళీ గుడి చుట్టూ ప్రదక్షిణ చేయబోతుండగా సౌమ్య వేషం వేసుకొని కొంగు కప్పుకొని దర్శన్ని గుద్దపోతుండగా వెంటనే అమ్మవారు వచ్చి ఇక లాగేసరికి కింద పడిపోతుంది. షాకింగ్గా చూస్తూ ఉంటుంది సౌమ్య.